కోసం పనిచేయాలి, ఆ జెండా కోసం పనిచేస్తే 100% యువతకి అన్నిటికన్నీ అవకాశాలు దొరుకుతాయి. అంటే ఆ పార్టీ జెండాకి పనిచేయాలి అని అంటున్నారు. ఫస్ట్ మీరు వచ్చి దాదాపు టీడీపీలో నుంచే కనిపించారు, ఎందుకంటే మన ఫొటోస్ ద్వారా కూడా. అంటే మరి పార్టీ అనేది టీడీపీలో లేకోకుండా మరి కాంగ్రెస్కి వచ్చారు, మరి దాన్ని ఏమంటారు? మేడం నేను అసలు టీడీపీ నుంచి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తగా స్టార్ట్ చేసిన మేడం. ఓకే. నా కెరీర్ స్టార్ట్ కావడమే ఒక మండల స్థాయి కార్యకర్త, ఒక టౌన్ స్థాయి కార్యకర్తగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మండల జనరల్ సెక్రటరీ, తర్వాత కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీ, తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత జిల్లాలు డివైడ్ అయిపోయిన తర్వాత నాగర్కర్నూల్ జిల్లా ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఆ రోజున్న 2018 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి ఇక పూర్తిగా దిగజారిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీని సత్రం కన్నా చాలా తక్కువే పరిస్థితికి వచ్చిన రోజు పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది ఆ రోజు నా రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మీద కానీ పార్టీలో నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ ఎవరు లేరు మేడం. కాకపోతే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో తగ్గిపోవడం వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. దాన్ని కూడా మేము మా అధ్యక్షుడు గారికి సమాచారాన్ని అందజేసి పార్టీ మారాను మేడం. ఓకే, మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు బల్మూరి సాయిబాబా మేడం. నమస్తే అండి, ఇప్పుడు మీ గురించే అనుకుంటా వారు చెప్తున్నట్లున్నారు, వీరు కదా? మేడం మేడం. ఓకే అండి, మాట్లాడండి. హలో నమస్తే, మాట్లాడండి. అన్నా అన్నా నమస్తే అన్నవా. నమస్తే నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నారా అన్న? బాగున్నా అన్న. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, గుర్తు చేస్తున్నందుకు. అన్న మీరు చాలా ఇట్లాగే చాలా ఎదగాలని మేము రాజకీయ ముందు అట్లే ఎదిగిపోవాలన్నట్టుగా మేము మీ తోడుంటామన్నా, మీ ఎమ్మటి మేము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సహకారంతో ఈ పూర్తి స్థాయి రాజకీయం చేయగలుగుతున్నాం. సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలన్నా. హలో.